దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి చదవబడినటువంటి 24వ అధ్యాయంలో మరి 4వ మాట దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే వాడు యెహోవా వలన తన రక్షకుడైన దేవుని వలన నీతివత్వము నందును ఆయన ఆశ్రయించిన వారు యాకోబు దేవా ఈ సన్నిధిని వెదకువారు కూడా అట్లాంటి వారు చాలా. చూడండి, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని కోరిక మనుషుల పైన ఏమని ఉంటుందంటే, మనం ఎవరమైనా సరే వ్యర్థముగా ఉండేటువంటి ఆలోచనలు, వ్యర్థమైన వాటి మీద మనసు ఎప్పుడు కూడా పెట్టకూడదు అంటున్నాడు. అది వ్యర్థంగా పోతుందని తెలిసినప్పుడు దాని మీద మనం వ్యర్థమైన విధానాలు, ఆలోచనలు, మనస్సు పెట్టకూడదని, కపటముగా ప్రమాణం చేయకూడదని, నిజం పలుకువాడే గొప్పవాడని, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిర్దోషమైన హృదయం అంటే దోషం లేని హృదయం, శుద్ధమైన హృదయం అంటే శుద్ధమైనది, పరిశుద్ధమైనటువంటి మనస్సు, ఆలోచన, శుద్ధ హృదయం దేవుడు కలుగు చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి చెడుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, మరి అపరిశుద్ధతను, ఆ దోషత్వాన్ని సమస్తాన్ని కూడా మనం ప్రార్థన చేసి, మనలో మన కుటుంబాలలో ఆ శాప పాప దోషములు ఏవి కూడా మన కుటుంబాలపైకి రాకుండా మనం ఏం చేయాలంటే వాటినన్నిటినీ వదిలివేయాలి. అప్పుడు యెహోవా వలన మనం ఆశీర్వాదం పొందుతాము. దేవుని మంత్రానికి వస్తున్నటువంటి ఆశీర్వదించబడతలేదంటే ఎక్కడో చిన్న ప్రపంచం ఉందండి. చూడండి, మనం ఉదాహరణకి పాలు కాసి తోడేస్తాం కదా. పాలు కాసి తోడేసి దాంట్లో ఏదైనా ఒక పచ్చడి తొనుకో, లేకపోతే ఇంకోటి ఏదైనా ఎంగిలిది ఏదైనా పడిందనుకో, ఆ పాలు ఏమైపోతాయి? ఇరిగిపోతాయి. అంటే పెరుగు కట్టుకోదు, పాడైపోతాయి. అలాగే మన ఈ లోకంలో సంగమించకూడదు. కడవడి పాలల్లో చిన్న విషం చుక్కెత్తే ఏమైపోతాయి? పాలన్నీ కూడా విషంగా మార్చబడతాయి. అలాగనే మన జీవితంలో చిన్న తప్పు, చిన్న పొరపాటు, చిన్న దోషం దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా మన హృదయాల్లో కనుక ఉంటే దానివలన మన జీవితం పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దేవుని వల్ల మనం ఆశీర్వదించబడాలంటే నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి మనం జీవించాలి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన హృదయంలో శుద్ధమైన హృదయం కావాలి, నిర్దోషమైన చేతులు మనకి కావాలి. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, శుద్ధ హృదయం దయచేయని కనుక మన దేవుడిని అడిగితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే మనం యెహోవా వలన ఆశీర్వాదము పొందుకుంటాము. దానివల్ల ఆశీర్వాదమే కాదు కానీ దేవుని వలన మనం నీతిమత్వము అంటే నీతిమంతులముగా మనం తీర్చబడతామంట.
ఏదైనా ఒక వస్తువులో మనం ఆహార పదార్థాలు వండుకునేటప్పుడు ఆ వస్తువును మనం ఎంత శుభ్రంగా కడుగుతాం. ఆహార పదార్థాలు పాడైపోతాయని ఆ వస్తువును మనం శుభ్రంగా వాష్ చేసి చక్కగా 1-2 సార్లు చూసి దాంట్లో మనం ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాం కదా. అలాగే మన హృదయంలో కూడా దేవాది దేవుడు రావాలంటే మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, మన దోషాలను నిర్దోషంగా మార్చబడాలి. మనం దుర్మార్గులు కానీ దేవుని కృపను బట్టి ఈ రోజున మనం నిర్దోషులుగా మార్చబడాలి. శుద్ధ హృదయం కలిగి చేశాడు దేవుడు మనల్ని, యథార్థమైన మనసు కలిగి చేశాడు, యథార్థమైన ఆలోచనలు కలిగి చేశాడు. ఆ దేవదాయ దేవుడు మన ఎడలకు చూపుతున్న కృప ఎంత గొప్పదంటే ఒకటి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా మనల్ని దేవుడు ప్రేమిస్తుంది. తల్లి కనుక బిడ్డల్ని ఎంత కాపుదలుగా చూసుకుంటుందో, ఒక కోడి పిల్లలను తల్లి ఎంత ఆదరిస్తుందో, పిల్లల దగ్గరికి వెళ్తే తల్లి కోడి రోషం చూశారు ఎట్లా ఉంటుందో, అలాగనే దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని పిల్లలం కనుక ఎక్కడా కూడా మనం తుట్టిల్లిపోకుండా పడిపోకుండా మన జీవిత కాలంలో మన స్థితిని దేవుడు గమనించి, మన పరిస్థితిని దేవుడు గమనించి ఆయన పిల్లలకు ఏ అపాయం లేకుండా మనల్ని కాపాడి ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదము, ఈ దీవెన, ఈ నీతిమంతుని యొక్క విధానము మనలో కలగాలంటే మన దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి జీవించాలి. చూడండి, ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగకుండా దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్టు చేయుటకు ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. ఎక్కడైనా సరే మీ జీవిత కాలంలో కుడికి ఎడమకి తొట్టిల్లకుండా నీ దేవుడైన యెహోవా యందే మీరు నిలిచి ఉండాలి. దేవాది దేవుని యందే మీరు నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఏం చేస్తారంటే ఆశీర్వదించబడతారు, మీకు మేలు కలుగుతుంది. ఇంకా కింద చదువు. జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడితే మీరు స్వాధీనపరచుకొనబోదు దేశములో మీరు జీవించుదురు, మేలు కలిగి దీర్ఘాయుష్మంతులవుతారు. చూడండి, మనం ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడ దేవుడు ఏం చేస్తారంట? మనకి మేలు చేసి దీర్ఘాయుష్మంతులుగా మనల్ని మారుస్తాడు. దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. కాబట్టి మనం కుడికే ఎడమకే ఈ వారానికి వెళ్ళకపోతే దేవుని మందిరానికి ఈ వారం పనులు ఉన్నాయి కదా, రకరకాలుగా మన ఆలోచనలు మనకు ఉంటాయి. దేవుడు అందుకే మనకి చెప్తున్నాడు, కుడికే కానీ ఎడమకే కానీ నీ హృదయాన్ని తొట్టిల్లిపోనీక నీ తండ్రి అయిన నీ దేవుడైన యెహోవా యందు నీవు జాగ్రత్తగా ఉండాలి. నీవు చేసే భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెళుతున్నటువంటి మందిరం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి కనుక నువ్వు జీవిస్తే నీవు దీర్ఘాయుష్మంతులు అవుతావు, నీకు మేలు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో మన చెడుతనాన్ని విడిచిపెడితే, మన దోషాలను పాపాలను ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు అడగగలిగితే మరి దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మేలులు ఎలా ఉంటాయో దేవుడు చెబుతున్నాడు. 11వ వచనం 36:11. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేస్తాను,
అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు నేను కలుగజేస్తాను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. చాలా చూడండి, ఇక్కడ దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తారంటే, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేస్తానంటున్నాడు. మన కుటుంబాలను, మన బిడ్డలను, ఆ పిల్లల తరములను దేవుడు ఏం చేస్తాడంట, మనుషులను పశువులను మీకు కలిగిన సమస్తమును నేను విస్తరింపజేస్తాను. అవి విస్తరించి అభివృద్ధి పొందును. అభివృద్ధి పొందిన తర్వాత పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. చూడండి, దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలు మీకు నేను కలుగ చేస్తాను. ఇప్పుడు వరకు మీరు కొద్ది మేలులే అనుభవించారేమో. ఇప్పుడు వరకు మీరు కొద్దిగా ఉన్న దాంట్లో చాలే, ఉన్న జీవితం చాలే అని సంతృప్తి పడ్డాడేమో. దేవుడు ఈ నూతన సంవత్సరపు ఈ నూతనమైనటువంటి నెలలో ఈ 19వ తారీఖున దేవుడు 3వ వారంలో వాగ్దానం చేస్తున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరందరూ తెలుసుకుంటారు. మనం ఆశీర్వదించబడిన కొలది దేవుని కనపరిస్తే దేవునికి కూడా సంతోషం ఉంటుంది. నా బిడ్డలు చూడు, ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారు, ఈ రోజున వీళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు. ఒకప్పుడు ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, కుటుంబ కలహాలు, భార్యకి భర్తకి పడేది కాదు, బిడ్డలకి తల్లిదండ్రులకి పడేది కాదు, ఇంట్లో అత్తమామలకి బిడ్డలకి పడేది కాదు. రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలు దేవుని సన్నిధిలో భయము కలిగి, భక్తి కలిగి, దేవుని సన్నిధిలో ఏమన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి నిలిచి ఉండాలి. తొట్టిల్లిపోకూడదు. కుడిమికైనను ఎడమకైనను, కుడికైనను ఎడమకైనను తొట్టిల్లిపోకుండా దేవుని సన్నిధి అంటే భయం కలిగి, దేవుని వాక్యం అంటే భయం కలిగి, దేవుని మందిరం అంటే భయం కలిగి, దేవుని బిడ్డలంటే భయం కలిగి కనుక మనం జీవిస్తే అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం మేలులు పొందుకుంటాం, దీర్ఘాయువు చేత పొందుకుంటాం. చూడండి, మునుపటి కంటే అత్యధికమైన మేలులతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. అప్పుడు నేను మీ దేవుడిని మీరు తెలుసుకుంటారు. దేవుడి దేవాల మేము ఆరోగ్యంగా ఉన్నామండి, దేవుడి దేవాల మేము సంతోషంగా ఉన్నామండి, దేవుడి దేవాల క్షేమంగా ఉన్నామండి. గత వారం మేము మా గ్రామానికి వెళ్ళాం. రేపల్ల దగ్గర కారుమూరు గ్రామం వెళితే అక్కడ వాళ్ళందరూ కూడా సెలవులకు అక్కడ ఉంటే మరి వారి మధ్యలో మేము ఉండి ప్రతిరోజు సాయంత్రం మా కుటుంబం, మా బాబాయ్ గారి కుటుంబాలు అందరం కూడా కలిసి చక్కగా దేవుని సన్నిధిని అనుభవించేవాళ్ళు, ఆరాధన జరిపించేవాళ్ళు. అందరూ తల ఒక పాట, వచ్చిన వారు రాని వారు పాట పాడేవాళ్ళం, వాక్యం చదివేవాళ్ళం, అందరి గురించి ప్రార్థన చేసుకునేవాళ్ళం. దేవుని యొక్క కాపుదల అందరికీ ఉండాలని, ఎవరైనా ఏమైనా తెలిసో తెలియకో నోటి చేతో హృదయం చేతో ఏమైనా మరి దేవునికి విరోధమైన కార్యాలు ఏమైనా చేసామేమో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకు? దేవుని ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి, దైవ దీవెనలు పొందుకోవాలి. దేవుని శాపం మాకొద్దు, దేవుని ఉగ్రతకు మేము గురి కాకూడదని ప్రతి ఒక్కరూ బిడ్డల గురించి, తల్లిదండ్రుల గురించి ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి ప్రార్థనతో ఆరాధన జరుపుకుని దేవుని యందు భయభక్తులు కలిగి మా కార్యక్రమాలను మేము కొనసాగించాం. ఎందుకని? దేవుని అంటే భయభక్తులు కలిగి ఉంటే దేవుడు కూడా మనకు అలాంటి ఆశీర్వాదాలే అనుగ్రహిస్తాడు. కాబట్టి కుటుంబాలుగా దేవుని సన్నిధిని ఆరాధించేవాళ్ళు. ఇప్పుడే కాదండి, మేము ఎప్పుడు వెళ్ళినా కానీ కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిని ఆరాధించడం నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కూర్చుని కనీసం పాటలు రాని వాళ్ళైనా సరే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించేవారు, వాక్యం శ్రద్ధగా వినేవాళ్ళు. నేను అక్కడికి వాక్యం అర్థమవుతుందా అంటే బాగా చెప్తున్నావు, వివరంగా చెప్తున్నావు, చక్కగా ఉంది వాక్యం అనేవాళ్ళు. ఎందుకని?
అది దేవుడిచ్చినటువంటి కృప. మనం మన జీవితకాలంలో మరి దేవుని సన్నిధిలో ఉంటూ మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడగలుగుతాం. దేవుని కృపకు మనం పాత్రలు అవ్వగలుగుతాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఇక భవిష్యత్ కాలంలో కూడా ఇంకా నవనూతనమైన అత్యధికమైన, ఇక ముందు కూడా మునుపటి కంటే అత్యధికమైన మేలులతో నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా దేవుడు. ఆ వాగ్దానం మన వినికిడిలో, మన కుటుంబాలలో నెరవేర్చబడునుగాక. ఆమేనండి. వాక్యం వింటలేదా? అట్టి ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో జరుగునుగాక. మేలుల చేత దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృపకు మనమందరము పాత్రలు మగ్గుముగాక. దేవుని మహదైశ్వర్యత మనందరిపైన విస్తరించునుగాక. పరిపూర్ణమైన ఆరోగ్యం మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రతి పనిపాటులో దేవుని కృప, దేవుని కాపుదల మనకి ఎల్లవేళలా సహాయం చేయునుగాక. మనకును, మన కుటుంబాలకును, సంఘానికి, సంఘ బిడ్డలకి దేవుని కృప ఎల్లవేళలా తోడయుండి నడిపించబడునుగాక. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మరి యొక్క జనవరి 3వ వారం 19వ తారీఖు మరి దేవుని స్తుతించడానికి, ఆరాధన చేయడానికి, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని చదివి మరి ఆయన మాటలు వినడానికి, నెమరు వేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడికి స్తోత్రం చెబుతాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. సహాయం చేసిన దేవుడా నీకు వందనాలు. వారంలో ప్రయాణాల్లో కావచ్చు, పనిపాట్లలో కావచ్చు, ప్రతి విషయాల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడే వందనాలు. అలాగే ఈ సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా మీరు కాచి కాపాడే. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, క్షేమమును అనుగ్రహించి కృపాక్షేమములను బిడ్డల వెంట వచ్చినట్లు సహాయం చేయండి. దీర్ఘాయు చేతని బిడ్డలను కాపాడు. పరిపూర్ణమైన ఆరోగ్యం చేతని బిడ్డలను కాపాడు. అయా నీ రాజ్య ఈ పరిచర్యలో నీ బిడ్డలు సహకారులుగా ఉన్నట్లు సహాయం చేయండి. వారు కూడా సిద్ధపరచబడి నమ్మి బాప్తిజం పొందిన బిడ్డలు కనుక ప్రభా ఈ రాజ్యం కొరకు సిద్ధపడే గురించి వాక్యం చెప్పబడినట్లుగా ప్రభా ఈ బిడ్డలనైనా తెలుసో తెలియకో చేసిన అవిధేత పాప దోషములను ఆయన నీ సన్నిధిలో విడిచిపెట్టి క్షమాపణ పొంది ఆయన శుద్ధి, హృదయ శుద్ధి కలిగిన ఆయన బిడ్డలు జీవించే కృపయించి, నిర్దోషమైన చేతులతో నీ బిడ్డలు జీవించే కృపయించి, మీరే నీ బిడ్డలు సిద్ధపరచండి. కుడికైనా ఎడమకైనా తొట్టిల్లిపోకుండా నీ మార్గంలో నడిచే కృపయించి, మునుపటి కంటే అత్యధికమైన మేలులతో నీ బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా మీరు మేలు చేయమని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు పుణ్యనామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.